ఈరోజు మా ఇంట్లో ఏం కూర చేశానంటే ఇదేంటో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. వీటిని మేమైతే చిలగడదుంపలు అంటాము, తెలంగాణలో అయితే కందగడ్డలు అంటారు. వీటిని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. వంకాయ వేసి పులుసు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈరోజు వంకాయలు లేవు, టమాటా వేసి కొబ్బరి తురుము వేసి పులుసు చేస్తున్నాను. రుచి అనేది చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు టమాటాలు చిలగడదుంప ముక్కలు వేగిన తర్వాత కొబ్బరి తురుము వేసుకున్నాను. కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అంతే. ఇంకేం వేయవలసిన అవసరం లేదు. ఒకసారి బాగా కలిపేసుకుని చింతపండు రసాన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇది నా చిన్నప్పుడు రెసిపీ, మా అమ్మ చేసేటోళ్ళు. గోదావరి జిల్లా వాళ్ళకైతే బాగా తెలుసు ఈ కూర. మీరు ఎప్పుడన్నా తినకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలిపేసుకున్నాం కదా చింతపండు రసం, సరిపడిన నీళ్ళు వేసేసుకుని మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమే. నీళ్ళు పోసుకుందాము. నీళ్లు పోస్తున్నాను. ఈ కూరలోకి కొత్తిమీర కన్నా కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి పులుసు ఇంత ఉన్నది కదా, కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే మూత పెట్టి సరిపోతుంది. ఈ కూర కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అన్నంలో ఎక్కువ పులుసు వేసుకుని కలుపుకుని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయలేకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ చేసుకోవడం కూడా.